హాయ్ సార్. హాయ్ అండి. జూబ్లీ హిల్స్ పోలింగ్ అయిపోయింది. ఓకే. అయితే కొన్ని న్యూస్ ఛానల్లో 47% మాత్రమే పోలింగ్ అయ్యింది అని న్యూస్ వస్తుంది సార్. దాని గురించి మీరు ఏం చెబుతారు సార్? ఏంది అభిప్రాయం? యాక్చువల్గా ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలని 47% వరకే ఎందుకు ఎలక్షన్స్ అయినాయి అనేది నేను చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని ఇక్కడ పోటీతత్వం ఉన్న రెండు రాజకీయ పార్టీలు, ఒకటి టీఆర్ఎస్, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ బీభత్సవంగా నీనా నువ్వా అనే ఒక పోరాటంతో కొంతమంది ప్రజలకు వీళ్ళకేయాలా వాళ్ళకే వేద్దా, వీళ్ళకి వేస్తే నాకు వీళ్ళు ప్రగతిరా అనే కూడా ఆ మనస్థితికి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉండి అరే వీళ్ళకి వేయడం కంటే మానుకోవడం అనే ఒక బాధ్యత కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నీవు ఆ ఓటు నేను బీఆర్ఎస్కి అయితే బాగుంటుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అయితే బాగుంటుందా, ఇద్దరు పత్రులు ఎవరికి వేయకుంటేనే బాగుంటుంది అన్న ఫీలింగ్తో కూడా కొంచెం ఓటింగ్ తగ్గే అవకాశం మాత్రం ఇది 99% ఎడ్యుకేషన్ పర్సన్స్ వేయలేదని చెప్తున్నాను. అట్లాగే సార్, పెద్ద పెద్ద వాళ్ళు, సినీ ఫీల్డ్ వాళ్ళు, ఎంతెంతో మేధావులు ఇక్కడ ఉన్నారు. ఎవరు మీడియా ముందు వాళ్ళకి కనపడలేదు. ఓటు వేసారంటారా వేయలేదంటారా? వాళ్ళు 99% వాళ్ళకి ఏంటంటే వేస్తే మనకి ఏంటిది వెళ్తాం, డెవలప్మెంట్ ఏం లేదు కదా. బీఆర్ఎస్ వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఏం లేదు. ఆల్రెడీ నేను డెవలప్ అయిపోయినా. ఈ టైంలో నేను వేయాల్సింది ఏమి, మా 15 సంవత్సరాల నుంచి గులాబీ జెండా ఎగిరేసిన మాగంటి గోపినాథే లేడు. దాని పర్పస్ నేను పోయి కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలనే ఒక ఫీలింగ్తోనే ఉండొచ్చు. ఇక్కడ టోటల్గా వచ్చేసి సినీ ఫీల్డ్ వాళ్ళు అంతా కూడా ఏపీ వాళ్ళు 99% జూబ్లీ హిల్స్ సెట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఒక్కసారిగా నా గోపినాథు నా 15 గులాబీ జెండాలు ఎత్తిన గోపినాథు లేకపోయారా ఈ గులాబీ అవును తన భర్త లేడని బాధతో నిలబడ్డా సునీతక్క, నీ ఓటు జూబ్లీ హిల్స్ గడ్డ పైన నీకు వేస్తారక్క ఒక ఓటయి 10 మంది ప్రజల ఏకమయ్యిందే మా సునీతక్క మన తెలంగాణ గొలుపుకక్క. ఓకే సార్. అట్లాగే కేటీఆర్ గారు 5 సార్లు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు 3 సార్లు వచ్చారు. పోటా పోటీగా కేసీఆర్ గారు పక్కనున్న కేటీఆర్ గారికి ఈ నియోజకవర్గం మీద, రాజకీయ చరిత్ర మీద ఈ ఓటమి అనేది చూస్తే బాగా దెబ్బ పడిద్దని అంటున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? కేటీఆర్ ఆయన ఏంటంటే మన హైదరాబాద్ని మేము 99% డెవలప్ చేశాము. ఈ జూబ్లీ హిల్స్ని అద్భుతంగా ఒక మంచి పైలట్ జూబ్లీ హిల్స్గా తయారు చేద్దాం. మేము మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు మేము తెలంగాణ ఫండ్ నుంచి ఎక్కువ ఫండ్స్ చేయలేదు. ఈరోజు చాలా డెవలప్మెంట్ చేస్తాం. ఇది చాలా హైదరాబాద్కు అతి ముఖ్యమైన ప్రాంతం, డెవలప్ చేద్దామనే ఆలోచనతో కేసీఆర్ ఇక్కడ ప్రజలను ఏదో మొబ్బ చెప్పి గోపినాథ్ ఉన్నాడు నేనుంటా, మన సునీతకు నేను తోడుకుంటా, ఇప్పుడు డెవలప్ చేస్తా, మన తెలంగాణలో ఇది అతి గొప్పగా డెవలప్ చేద్దాం. జూబ్లీ హిల్స్ అనేది హైదరాబాద్కు కొద్దిగా చాలా హయ్యర్గా ఉన్న సిటీ. అదేవిధంగా హయ్యర్గా చదువుకున్న పీపుల్స్, అది సెటిల్డ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని హయ్యర్ సిటీగా చేద్దామనే ఆలోచనతో ఆయన తిరిగినారు. మరి అంత మంది జనం వచ్చారు, అంత పోలింగ్ కూడా జరగలేదని ఫీలింగ్ కలుగుతుంది. దాని గురించి ఏమంటారు? జనం సభలకు బాగానే వచ్చారు కదా, మరి అంత పోలింగ్ కూడా జరగలేదు. మరి ఇప్పుడు దాని గురించి ఏమంటారు? పబ్లిక్ అనేది ఎలా చేశారంటే పబ్లిక్ ఖాళీగా ఉన్న పబ్లిక్ వానికి ఏం తెలియదు. వాడు కూలి పని పోయేటోడు, ఇంకో పని పోయేటోడు, అరే బాబు ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి అనేది తెలియకుండా. యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ అంతా ఇక్కడ జూబ్లీ హిల్స్ సెట్ అయిన వాళ్ళు కాదు, జూబ్లీ హిల్స్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కాదు. బయట హైదరాబాద్కు బతకడానికి వచ్చిన పీపుల్ని వాళ్ళ వృత్తిరీత్యా డైలీ వర్క్కు పోయే వాళ్ళని అదే డబ్బులు మేము ఇస్తాను రాండి అని చెప్పేసి పబ్లిక్ తీసుకుపోయింది తప్ప ఇక్కడ ఉన్న ఓటర్స్ మాత్రం ఒక 20% అక్కడ ప్రజెంటేషన్ అయ్యారు, 80% అవుట్ ఆఫ్ పీపుల్ అక్కడ స్టేయింగ్ అయింది. కాబట్టి దానివల్ల కూడా పోలింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళు మనకి ఏంటంటే ఇప్పుడు మీటింగ్స్కి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ స్టేయింగ్ ఉన్న పీపుల్స్ కాదు, అవుట్ ఆఫ్ ఇది నల్లగొండ వేరే దూసర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి వాళ్ళ వృత్తి విద్య సమస్యల మీద వచ్చిన వాళ్ళకు ఆ కూలి డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి ఆ విధంగా తీసుకుపోయి పెద్ద హైలైట్ చేసుకున్నారు. కానీ అక్కడ ఓటర్స్ మాత్రం 20% ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ లీడర్స్ కానీ వాళ్ళంతా 20% కాబట్టి అందుకనే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓటర్ ఆ విధంగా తగ్గిపోవడం కూడా కారణం. అది నమస్కారం అండి. జూబ్లీ హిల్స్ లో ఇవాళ పోలింగ్ అనేది నమోదైంది. మరి ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటారు? వాస్తవంగా అభివృద్ధిని ఆలోచించే వ్యక్తి, అభివృద్ధిని కోరుకునే వ్యక్తి ఓటేసి ఉంటాడు, అభివృద్ధి చేసే వ్యక్తి గెలిచి ఉంటాడు. అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరికి మీరు ఓటేశారు? నేను వాస్తవంగా ఒక పార్టీ వ్యక్తిని కాదు కాబట్టి నేను నిర్మోహమాటంగా చెప్తానండి. ఎందుకంటే నా భయం లేదు. ఎందుకంటే నేను జూబ్లీ హిల్స్ వ్యక్తిగా నేను జూబ్లీ హిల్స్ అభివృద్ధిని కోరుకున్నాను కాబట్టి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల వ్యవధిలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. నవీన్ యాదవ్ గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. లేదు సునీతమ్మో లేకపోతే ఇంకొకరు గెలిస్తే అభివృద్ధి జరిగే అవకాశమే లేదు. అమ్మా సునీతమ్మ కానీ లేకపోతే మన దీపక్ రెడ్డి కానీ గెలిస్తే అభివృద్ధి జరిగే అవకాశం లేదు. ఒక ఎమ్మెల్యే
మాకు ఒక ఎమ్మెల్యే యాడ్ అయిందని చెప్పి వారు సంతోషపడడానికి తప్ప అభివృద్ధికి ఆటంకమే. కాబట్టి నేను నా స్వతహాగా కాంగ్రెస్ పార్టీ కాకపోయినా కాంగ్రెస్ పార్టీకే ఓటేశాను నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే డబ్బులు తీసుకుని చాలామంది ఓట్లు వేస్తూ ఉంటారు. నేను డబ్బులు అది తీసుకోలేదమ్మా, నాకు అవసరం కూడా లేదు. ఏమండి, వాళ్ళు ఇచ్చారంటున్నారు, వీళ్ళు ఇచ్చారంటున్నారు. ఎవరు ఇచ్చారంటే నాకు ప్రూఫ్ లేదు. ఒకవేళ ఇచ్చారని చెప్పి నేను అన్నాను అనుకో, ప్రూఫ్ చూపించమని ఎవడన్నా అడిగితే మరి తల ఎక్కువ పెట్టుకోవాలా? కాబట్టి వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారంటున్నారు. సరే, ఉన్నత వర్గాలకు ఇవ్వలేకపోయినా పేద వర్గాలకు ఇస్తే సంతోషం. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈవేళ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, పేదవాళ్ళు మాత్రమే వచ్చి ఓటేశారు. అంత తక్కువ ఓటింగ్ నమోదైంది. తక్కువనండి, అది చాలా తక్కువ. ఎందుకంటే మధ్యాహ్నం దాకా 20% కూడా లేదు. మరి అదే కదా, ఇప్పుడు సమాజం పట్ల బాధ్యత లేనటువంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు. సినీ ఫీల్డ్లో ఉన్నారు, ఇలాగ రాజకీయాల్లో ఉన్నారు, అలాగా ఉన్నత వర్గాల్లో చాలామంది ఉన్నారు. ఈవేళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతుంది, గవర్నమెంట్ హాలిడే కూడా ఇచ్చింది. ఖచ్చితంగా వచ్చి ఓటేద్దామనే ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తులు మన జూబ్లీహిల్స్లో ఉండడం చాలా దురదృష్టకరం. ఇంగిత జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానం. మనం తినేసి మనం బాత్రూమ్ మనం వెళ్ళిపోతే సబువు కాదు. మనము సమాజం పట్ల అవగాహనతో ఉండాలి. ఏ వ్యక్తి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 7 డివిజన్లు కూడా బాగుపడతాయి, ఈ 3 సంవత్సరాలు అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే ఏ ఎమ్మెల్యేగా గెలిస్తే మనకు బాగుంటుంది, మన ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడతారని ఆలోచించి వచ్చి మన కనీస బాధ్యత ఓటేయడం. ఆ ఓటు కూడా వేయలేక ఏమంటారు వాళ్ళు, మూడుగా నిద్రపోతూ ఇంటికి సెలవు తీసుకుని కూడా బుద్ధి లేకుండా పడుకున్నారంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఒకసారి ఆలోచించండి. అంటే సార్ ఒక మాట సార్, ఇక్కడ పెద్ద పెద్ద ఆంధ్ర వాళ్ళు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఎవరు ఓటు వేయలేదు. అదే చెప్పినాను కదా. ఒక మాట సార్, అంటే ఓటు క్యాన్సిల్ చేసేసుకుని ఏపీకి మార్చేసుకున్నారు అనుకోవచ్చా? ఏమంటారు దాని గురించి? లేదండి, వీళ్ళకి సమాజం పట్ల నిర్లక్ష్యం. అంటే మేము సెటిల్ అయిపోయాం, మేము బాగుపడిపోయాం, మా బిడ్డలమ్మో ఎక్కడెక్కడ చదువుకుంటున్నారు అంటే ఏమన్నా అంటే ఉన్నవాడిని చూసి లేనివాడు ఏడుతున్నాడని నాపై బడి ఏడుతారేమో. నేనేమంటానంటే బాధ్యత, సమాజం పట్ల బాధ్యత మన ఓటేసే కర్తవ్యం. ఖచ్చితంగా ఓటేసి తీరాల. అలా కాకుండా ఇంటి దగ్గర పడుకుని ఏదో ఎంజాయ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల చాలా బాధిస్తుంది. మీరు సెటిల్ అయ్యారు, మీరు బాగున్నారు, మీరు చాలా బాగున్నారు, కానీ సమాజం కూడా బాగుండాలి కదా అని ఆలోచించాలి కదా. ఒక్కరైనా ఆలోచించాలి కదా. ఇంత తక్కువ ఓటింగ్ నమోదవుతుంటే కనీసం 70% అయ్యి ఉంటే ఏదో సంతోషించేవాళ్ళం. ఇంకా 30% ఏమైపోయారు, వాళ్ళు ఏదో అయిపోయారు అని అనుకోవచ్చు. కానీ బ్రతికున్నా కూడా చచ్చిపోయినట్టే ఓట్ల ఎలక్షన్లో పాల్గొనకపోతే వాడు మరణించిన వాడితో లెక్క. సిగ్గుండాల బతుకుతున్నామంటే, సమాజం పట్ల గౌరవం ఉండాలా ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఇలా సమాజం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఓట్లలో పాల్గొనకుండా, ఓటు వేయకుండా నిర్లక్ష్యం వహించే ప్రతి ఒక్కరు కూడా సమాజానికి పట్టిన చీడపురుగు లెక్కే. అంటే ప్రైవేట్ సంస్థలకు సెలవులు ఇవ్వలేదు గవర్నమెంట్, చర్యలు తీసుకోలేదు కాబట్టి ఓటింగ్ తక్కువ పడిందనే ఫీలింగ్ అంటారు. అది ఏం కాదండి. ఏమండి, ఎవరైనా సరే ఓట్ల ఎలక్షన్ జరుగుతుంటే ఓటు ఉంటే ఏ సంస్థ అయినా ఏ వ్యవస్థ అయినా కానీ వెసులుబాటు కల్పించింది. ఈవేళ నేను ఓటేసేటప్పుడు ఉదయం 7 గంటలకి మన వాళ్ళు చాలామంది వచ్చారు. వచ్చి అన్నయ్య మనం తొందరగా వెళ్ళిపోవాలి కదా, 9 గంటలకు వెళ్ళిపోవాలని, 10 గంటలకు వెళ్ళిపోవాలని. మా వాళ్ళు కూడా నేను సినిమా వాడిని కాబట్టి షూటింగ్కి వెళ్ళిపోవాలని వాళ్ళు చాలామంది తొందరగా వచ్చి ఓట్లేశారు. అడిగారు, వెసులుబాటు అడిగారండి. అయ్యా మేము కొంచెం 1 గంట లేట్గా వస్తాం, ఇవాళ ఓట్లు ఉన్నాయి మాకు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకోవాలా, ఎవరినొకరిని గెలిపించుకోవాలని చెప్పి ఆశతో వచ్చారు కదా, చేశారు కదా. మరి పని చేసుకున్నటువంటి ఈ పేద వర్గాలేనా సమాజం పట్ల బాధ్యత వహించాలా? అంటే ఉన్నత వర్గాలకు వద్దా? మీరు సెటిల్ అయిపోతే అంతే సరిపోయిందా? కాబట్టి ఏమంటానంటే ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా సమాజం పట్ల బాధ్యతతో ఉండాలి. ఓకే సార్, జరిగిన పోలింగ్ 47%. మరి దీనిలో పోటాపోటీ ఉండిద్ది అంటారా? ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మీరు? నేను విన్న ప్రకారంగా చెప్పచ్చలా, నేను విన్న ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ పర్సెంటు మన వాళ్ళు, నేను ఒక జనరల్ సెక్రటరీ ఒక యూనియన్కి, మా వాళ్ళని కొంతమంది, మాకు ఓట్లు ఉన్న వాళ్ళని ఒక 1500 మంది 1000 మంది దాకా ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు. నేను కొంతమందిని ఓటేయమని చెప్పలేదు, కానీ ఎలా ఉంది ఓటింగ్ సరళని నా ఉత్సాహం కొలిది కొంతమందిని అడిగాను. నేను ఎలా జరిగింది ఏంట్రా ఎలా ఉంది అని చెప్పి నా తమ్ముళ్ళని వాళ్ళని అడిగితే, అనే బాగానే ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం ఫేవర్గా ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి 2 పోటాపోటీగా ఉన్నాయి, కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం ఫేవర్గా ఉందని చెప్పారు.
కొంతమంది ఓటు వేశారా? ఓకే సార్. కొంతమంది ఏమో 15,000 అంటున్నారు, 5,000 నుంచి స్టార్ట్ అయింది. నా మిత్రులు కొంతమంది 5,000 మెజార్టీ అన్నారు, కొంతమంది 15,000 అంటున్నారు, కొంతమంది 35,000 కూడా అన్నవాళ్ళు ఉన్నారు. 35,000 రాసి పెట్టుకోనయా, 35,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడని. అంతకంటే ఎక్కువ ఇంకా చాలా గెలవబోతున్నాడు అని 50,000 అని చెప్తున్నారు కదా, అదంతా అపోహ. కానీ 5,000 నుంచి 15,000 లోపల గెలుస్తాడని చెప్పి మన మిత్రులు కొంతమంది చెప్పారు, కొంచెం బాగా చదువుకున్న వ్యక్తులు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. మరి జరిగిన పోలింగ్ ని బట్టి ఎంత వచ్చింది అంటారు మీరు? ఇప్పుడు సగం 4 లక్షల్లో 2 లక్షలు కూడా పోల్ అవ్వలేదు. ఏం చెప్పాలి దీని గురించి? ఈ సన్నాసి వర్గం గురించి ఏం చెప్పాలి? ఈ సన్నాసుల గురించి ఏం చెప్పాలి? తిట్టారని ఏడుస్తారు కానీ బాధ్యత వద్దా? అరే మన నాయకుడిని ఎన్నుకుంటున్నాం రా, మన ఏరియా నాయకుడిని మనం ఎన్నుకుంటున్నాం. మన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, ఏం పనైనా చేయించుకోవాలో. మన బస్తీల్లో ఈ 7 డివిజన్లో ఎన్ని బస్తీలు ఉన్నాయి? ఇన్ని బస్తీలు ఉన్నాయి. ఎక్కడ చూసినా బస్తీ ఉంది. ఎంత పెద్ద కోటీశ్వర్లు ఎంతమంది ఉన్నారో అంత పేద వర్గాలు కూడా ఇక్కడే ఉన్నాయి కదా. కనీసం బాధ్యత వహించాలి కదా. ఎవడు కూడా అపార్ట్మెంట్లో నుంచి బయటకు రాలి, సగం మంది కూడా రాలా. ఇంకేం చెప్పాలి? 4 లక్షలు పైబడి ఓటింగ్ ఉంటే 2 లక్షలు కూడా పోలవలేదంటే సిగ్గుపడాలి మనం. ఏంటి ఇంత ఖాళీ టైంలో ఒక్క నియోజకవర్గానికి ఈ మధ్యంతర ఎన్నికలు వస్తే దాన్ని కూడా మీరు ఆలోచించకపోతే ఇంకేం చెప్పాలి బాబు? ఈ నిరక్షరాశుల నిర్లక్ష్య వైఖరి గురించి చచ్చి చాలా సిగ్గుగా ఉంది నిజంగా. ఎవరైనా కానీ సరే ఎవరు గెలవని కానీ మన బాధ్యత మనం మాత్రం నిర్వర్తించాలి కదా. కాబట్టి మేము నిర్వర్తించాము. ఎదుటివాడు అలాగే బతకని, ఆ బతుకు అలానే ఉంటుంది.